మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ ఎంవీపీ యూనిట్లో మహిళల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజీ వైద్యులు మహిళలకు వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై వివరించారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సిన్ కీలకమని 9 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలు యువతులు ఈ టీకా తీసుకోవడం మంచిదని తెలిపారు. అలాగే గర్భిణీ మహిళలు టీటానస్ వంటి టీకాలు తీసుకోవడం ద్వారా తల్లి శిశువును ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ వినీల, డాక్టర్ తనూజ, డాక్టర్ శాంతి, డాక్టర్ సౌమ్య, డైటీషియన్ శ్రావ్య మరియు సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్యుల సూచనలు తెలుసుకున్నారు. Hello everyone, on this International Women's Day, a day to celebrate ourselves. Every woman needs to be celebrated. So every woman ki health ఎంత ఇంపార్టెంట్ అంటే when we try to balance our work, family and everything, usually women వాళ్ళ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోరు. సో ఫ్యామిలీని చూసుకునేసరికి, వర్క్ బ్యాలెన్స్ చేసుకునేసరికి వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా దే ట్రై టు పోస్ట్పోన్ ఇట్. అంటే నెక్స్ట్ టైం చూద్దాం, లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తే ఫేస్ చేద్దాం అనుకుంటారు. అండ్ ది అదర్ స్టిగ్మా ఇస్ యూజువలీ మెన్స్ట్రల్ ఇష్యూస్, అంటే మనకి బ్లీడింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తొందరగా రీచ్ అవ్వడానికి ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా మెన్స్ట్రల్ ఇష్యూస్ ఏ వచ్చినా డెఫినెట్గా పోస్ట్పోన్ చేయకుండా మీ గైనకాలజిస్ట్ని కలవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇవన్నీ కాకుండా 40 years దాటిన వాళ్ళందరూ క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు జనరల్ ఫిట్నెస్ అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ రన్. సో హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. హలో అండి, నేను డాక్టర్ వినీల, గైనిక్ కన్సల్టెంట్, మెడికవర్ హాస్పిటల్స్ ఎంవీపీ బ్రాంచ్. సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక చిన్న అవేర్నెస్ పేషెంట్స్కి క్రియేట్ చేద్దాం అన్నట్టు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. సో యూజువల్లీ ఉమెన్ ఏం చేస్తారంటే వాళ్ళ హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుంటారు, ప్రయారిటైజ్ చేసుకోరు. వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాము, వాళ్ళ హాలిడేస్లో చేసుకుందాము, ఇలా అన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం. ఈ సెల్ఫ్ కేర్ అనేది ఉమెన్కి కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. బికాస్ దే ప్రయారిటైజ్ ఫ్యామిలీ తర్వాత వాళ్ళు అన్నట్టు చూసుకుంటారు. అండ్ ఇంకొకటి చిన్నవి నెగ్లెక్ట్ చేస్తారు. చిన్నవి ఏమో వాళ్ళు సీరియస్గా తీసుకోవడం, ఒక్కొక్కసారి పెద్దవేమో పర్లేదు అనుకుంటారు. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సో ఏది లైట్ తీసుకోవచ్చు, దేనికి భయపడాలి, దేనికి తొందరగా డాక్టర్ని కలవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొన్ని లేట్గా డయాగ్నోజ్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వలన వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంత ఫాస్ట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్కి డాక్టర్ దగ్గర ఫాస్ట్గా రావాలి, సో ఇలాంటివన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ స్ట్రెస్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నింటికి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ కానీ, వీటన్నింటికి స్ట్రెస్ని చాలా పెద్ద ఫ్యాక్టర్గా చేస్తుంది. సో మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దే హ్యావ్ టు బీ అట్ పీస్. అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్గా మేము మా సైడ్ నుంచి మేము చేయగలిగింది లైక్ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము ట్రై చేస్తున్నాం.